అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం గోరం దీపాల పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అయితే ఈ గోరం దీపాలు కవి ఎవరంటే పులికంటి కృష్ణారెడ్డి గారు. ఈయన కాలం 20-21 శతాబ్దాల మధ్య జీవించాట. అంటే 1931 నుంచి 2007 వరకు కూడా ఈయన జీవించాడు. అంటే 31లో పుట్టాడు, 2007లో చనిపోయాడు అనమాట. అలాంటి ఈయన మరి తన యొక్క రచనలో గోరం దీపాల్లో జనుల యొక్క జీవన విధానం ఎట్లా ఉంది అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా, అంటే కళ్ళకు ఆనందం కలిగించేటట్లుగా మరి ఈ కథావని పేరుతోటి రచించేట. అందులో మొత్తం 150 కథల దాకా ఉన్నాయి. 150 కథల్లో కూడా 5వ కథ వాటిలో కథే ఈ పాఠం గోరంత దీపాలు. అయితే లోకంలో చాలామంది తల్లులకు తెలుసు పిల్లల యొక్క ఆకలి, పిల్లలు ఎలా ఉంటారు, వారి ఆకలి ఎట్లా ఉంటుందన్న విషయం. అయితే కొంతమంది అనాథలు ఉన్నారు, అనాథల యొక్క ఆకలి కూడా ఆ తల్లికి తెలుస్తుంది. అందువల్ల అనాథలందరికీ కూడా మరి కొంతమంది కనీసం చేరదీసి వారికి ఆహారాన్ని అందించాలనుకున్నారు. ఆ కారణంగా వాళ్ళు తాము దగ్గర ఉన్నటువంటి వాటిలో రోజుకొక పిడికెడు బియ్యాన్ని మరి పక్క పెట్టి ఆ పిడికెడు ద్వారా అందరికీ అందిస్తూ ఈసారట మానవత్వాన్ని చాటుకున్నారట. అలాంటి ముఖ్యంగా ఈ పాఠంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, సమాజ సేవ ఎట్లా చేస్తున్నారు అనే విషయాల్ని అదే కథతోటి ఈ పాఠాన్ని మనకి ఇక్కడ అందించారు పులికంటి కృష్ణారెడ్డి గారు. అయితే లోకంలో ప్రతివాడికి కూడా ప్రయత్నించి ఫలితం సాధించాలని కొంతమంది అనుకుంటారట. ప్రయత్నమే చేయకుండానే ఫలితం పొందాలని చెప్పి అనుకుంటారు కొంతమంది. అయితే ఒక పెద్ద ఆయన మాత్రం ప్రయత్నించి ఫలితం పొందాలని చెప్పి అనుకుని ఒక ప్రయత్నం చేసి ఒక కుర్రవాడిని బాగా చేరదీసి బాగా చదివించాడు, వృద్ధిలో తీసుకువచ్చాడు, ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఆ కుర్రవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత తిరిగి మళ్ళీ వద్దకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన ఎక్కడున్నాడా అంటే ఆ సమయంలో మరి ఒక వేప చెట్టు కింద ఉయ్యాల వల మీద కూర్చుని ఉన్నాడు. ఆయన వద్దకు ఈ కుర్రవాడు వచ్చి నమస్కరించాడు. ఇద్దరి మధ్య కూడా ఆ కుర్రవాడిని చూసి చాలా కాలమైన కారణంగా ఇద్దరి మధ్య కూడా గొప్ప అనుబంధం ఉన్న కారణం చేత ఆ కుర్రవాడిని అదే దృష్టితోటి తదేకంగా చూస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా ఆయనలో మరి అలా చూడడం వల్ల మరి తనివి తీరలేదు. ఆ కుర్రవాడిని ఎంతసేపు చూసినా కూడా అనుకోకుండానే అప్రయత్నంగానే ఆయన కళ్ళమట ఆనంద బాష్పాలు వచ్చాయట. అవి ఎలా ఉన్నాయంటే ఈ కుర్రవాడేమో ఆయన తన యొక్క ఆనంద బాష్పాలతోటి ఆయన కాళ్ళు కడుగుతున్నట్లుగా ఉందిట. ఆ పెద్ద ఆయనేమో చేత్తో ఆశీర్వదిస్తూ ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తూ ఆ కన్నీటి బాష్పాల ద్వారా ఏంచేట ఆ కుర్రవాడిని ఆశీర్వదిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఈ పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. వచ్చి ఆ సమయంలో నిత్యము కూడా ఆయన వద్దకు వచ్చేటువంటి ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆయన ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకుని కలిపితే ఏమవుతుందో బాగోదేమో అని చెప్పి అనుకుని కాసేపు ఆగిపోయాట. అలా ఆగిపోయి మరి ఆయన ఏం చేశాడు, తర్వాత కాసేపు ఆగిన తర్వాత మొత్తం మీద ఆయన వద్దకు వెళ్ళి ఆయన్ని కలిపిన తర్వాత ఆయన ఈ ప్రకారంగా ఆయనతో మాట్లాడుతున్నట్ట. ఆ సమయంలో కొంతమంది ఆయన అడిగాట ఏమనంటే, సాధారణంగా మీరు ఈ ప్రకారంగా అందరికీ కూడా సహాయం చేస్తున్నారు. అయితే కొంతమంది మీరు పిల్లలందరి యొక్క నోడు కొట్టి ఆ డబ్బు సంపాదించి మీరు పిల్లల్ని క్షోభపెడుతున్నారని చెప్పి అంటూ ఉంటారు. మరి అలాంటి విషయంలో మీరు ఏ ప్రకారంగా స్పందిస్తున్నారని చెప్పి ఆ వచ్చిన వ్యక్తి అడుగుతాడనమాట. అప్పుడు దానికి సమాధానంగా మరి ఈ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఈ పాఠంలో చూడండి. బాబు, ఉప్పునో కారం పొడినో ఓ మనిషి మీద చల్లి చూడు. అతని ఒంటి మీద పుండ్లు ఉంటేనే మంట పెడుతుంది, లేకుంటే రాలిపోతుంది. అంతే బాబు, మనిషిలో కూడా తప్పులుంటేనే అన్న మాట తగులుతుంది, లేకుంటే గాలిలో కలిసిపోతుంది అన్నట్ట. బాబు, ఉప్పునో కారం పొడినో సాధారణంగా మనం ఒంటి మీద కనుక దెబ్బ తగిలినట్లయితే దానిపైన ఉప్పు కానీ కారం పొడి కానీ వేసినట్లయితే ఏమవుతుంట, ఆ మనిషి మీద చల్లితే కనుక పుండు ఉంటే ఏమవుతుంది, అది మంట పెడుతుంట. అది చెప్తున్నాడు. ఉప్పునో కారం పొడినో ఓ మనిషి మీద చల్లి చూడు. చల్లడం అంటే వేయడం అన్నమాట. వేస్తే అతని ఒంటి మీద పుండ్లు ఉంటేనే మంట పెడుతుంది. ఒంటి మీద వేయగానే పుండు ఉంటే కనుక అదేమవుతుంది, అది పుండు మండి బాధపడుతుంది అనమాట. లేకుంటే అది రాలిపోతుంది. లేనట్లయితే ఆ కారం కాస్త అక్కడి నుంచి విభజించి కిందకు రాలిపోతుంది. అంతే బాబు, మనిషిలో కూడా తప్పులు ఉంటేనే అనే మాట తగులుతుంది. అంతేకాకుండా మనిషిలో కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. అలా తప్పు చేసినట్లయితేనే ఎవరో అన్నారు, ఏమిటి పిల్లలందరినీ కూడా క్షోభ పెడుతూ ఈ ప్రకారంగా నీకు అలక్ష్యం చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. అలాంటి మాటలన్నీ కూడా నాకు తగులుతాయ్యా, లేకుంటే గాలిలో కలిసిపోతుంది. లేకపోతే ఏమిటి, గాలిలో కలిసిపోయి నాకు ఏమాత్రం కూడా అది బాధ కలిగించదని చెప్పి అన్నట్ట.
ఈ మాత్రం అవగాహన శక్తి లేకుండా ధ్యేయాన్ని వదిలిపెడితే అది పిచ్చితనం బాబు అంటున్నాడు. ఈ మాత్రం అవగాహన శక్తి, అవగాహన అంటే అర్థం చేసుకునే శక్తి అనమాట. అంటే ఏంటి, మనం ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఎంతో కొంతమంది ఏదో ప్రకారంగా మాట్లాడుతూ ఉంటారు. మరి మనం కూడా దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. చేసుకుని మరి మన ప్రయత్నం మాత్రం మానకూడదు. అలాంటి అవగాహన శక్తితోటి ఏం చేయాలి, ఆ ధ్యేయాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ధ్యేయం అంటే ఇక్కడ అనాథ పిల్లల్ని చేరదీయడం, వారిని వృద్ధిలో తీసుకురావడం. అలాంటి ధ్యేయాన్ని వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే ఒక పొరపాటు వదిలిపెడితే కనుక అది పిచ్చివాడు చేసే పనిట. కాకుంటే చేతగానితనం, ఒకవేళ చేతగాక ఎవరిని ఏం చేయలేక అలా అనాథ పిల్లల్ని వదిలేయడం కూడా మరి మంచిది కాదని చెప్పి అన్నట్ట అని నవ్వేవారు ఎవరైనా, ఈ పెద్ద అయినా. జీవితాన్ని కాచి వడపోసిన పరమ సత్యం ఇంచేత ఆయన పిల్లలందరినీ చేరదీసి చదివించే విషయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా ఆయన విన్నారు, విని పట్టించుకోకుండా ఉన్నాడు. అదే చెప్తున్నాడు, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, వాటిని కూడా మరి ఆయన కాచి వడపోసినట్లుగా. అంటే ఏంటి, కాచి వడపోస్తే అంటే ఏంటి, దాని ఎవరో మాటలు అన్నా కూడా దాన్ని కాస్త పట్టించుకోకుండా ఉన్న కారణం అనేది పరమ సత్యం అంట. అంటే అసలు నిజమైన సత్యం, నిజం. అందుకే ఆయన వద్దకు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఆ కారణంగానే ఆయన గొప్ప మాటలు మాట్లాడతాడు, సత్యమైన మాటలే మాట్లాడతాడు. ఆ కారణంగా అప్పుడప్పుడు నేను కూడా ఆయన వద్దకు వెళ్ళేవాడిని అంటున్నాడు. ఆ ఉయ్యాలపీట మీద ఆయనకు ఎదురుగా కూర్చుంటే వెళ్ళిన తర్వాత ఉయ్యాలపీట మరి ఆ వేప చెట్టు మీద మరి ఒక ఉయ్యాల కాదు, ఇంకా వాళ్ళు ఉయ్యాలు చాలా ఉన్నాయి. అందులో ఒక ఉయ్యాలపీట మీద ఆయనకు ఎదురుగా, ఎవరికి, ఆ పెద్ద ఆయనకు ఎదురుగా కూర్చున్నట్ట ఈ వచ్చిన వ్యక్తి. ఇద్దరి బరువుతో ఆ చెట్టు కొమ్మ వంగుతూ లేస్తూ గాలివాటంగా కదులుతూ ఉంటే, ఎప్పుడైతే ఇద్దరు బరువుతోటి ఆ చెట్టు కొమ్మ ఏమవుతుంది, కొంచెం కిందకి పైకి కదులుతూ గాలికి బట్టి అటు ఇటు ఊగుతుందన్నమాట. అలా కదులుతూ ఉంటే అదొక చిత్రమైన అనుభూతి. అంటే ఏమిటి అనుభూతి అంటే మరి జ్ఞానం, అంటే ప్రత్యక్ష జ్ఞానం. ఎదురకుండా మనకు అది చూస్తూ ఉంటాం. ఆ బొమ్మ ఏ ప్రకారంగా ఆ చెట్టు కొమ్మ కదులుతోంది, ఆ గాలివాటానికి ఏ ప్రకారంగా ఆ ఉయ్యాల ఊగుతోంది, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయట. ఆయన జీవితానుభవాలని వింటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆశించడంలో ఆనందం. ఆయన జీవితానుభవాలని, అంటే జీవితంలో ఎన్నో అనుభవాలను సంపాదించాడు, అవన్నీ వినాలి, ఆయన ద్వారా తెలుసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, భవిష్యత్తులో నేను కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఆశించడంలో ఆనందం ఉందని చెప్పి అనుకున్నట్ట ఈ వచ్చినవాడు. ఆ ఉయ్యాలపేట మీద ఆయన ఎదురుగానే కాదు, ఆయన గుండెల్లో కూడా కాస్త చోటు సంపాదించుకున్నాను అంటున్నాడు. అంతేకాదు మరి ఆయన ఉయ్యాలపేట మీద ఆయన ఎదురుగా కూర్చున్నాడు ఇంకో ఉయ్యాలపేట మీద. అదే కాకుండా ఆయన గుండెల్లో కూడా కాస్త చోటు సంపాదించుకున్నాడు. గుండెల్లో అంటే ఆయన మనసులో అనమాట. ఆయన మనసులో కూడా చోటు సంపాదించుకున్న చేత ఆయన చూడగానే రా బాబు రా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ పెద్ద ఆయన. ఆ కారణంగా మంచి పేరు సంపాదించుకున్నట్ట వచ్చినవాడు. అందుకే ఆయన దగ్గరికి చేర్చారు, అందుకే ఆయన దగ్గర తీసుకున్నారు ఎవరిని, ఈ వచ్చిన వాడిని. ఆ రోజు కూడా వెళ్ళాను, నేను కనిపించగానే ఆప్యాయంగా రా బాబు రా అని నవ్వుతూ ఆహ్వానించే మనిషి ఆ రోజు నా రాకను గమనించే స్థితిలో లేరు. మరి సాధారణంగా వెళ్ళినప్పుడు వెంటనే నేను కనిపించగానే, అంటే వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు అనమాట మనకి, ఏమని, నేను కనిపించగానే ఆప్యాయంగా రా బాబు రా అని చెప్పి ఆయన నవ్వుతూ ఆహ్వానిస్తాడట ఎవరైనా పెద్ద ఆయన. కానీ ఎప్పుడైతే ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ సమయంలో మాత్రం నా రాకను గమనించే స్థితిలో లేడు ఎవరైనా ఆ పెద్ద ఆయన. ఎందువల్లంటే వచ్చినవాడు తన శిష్యుడు, ఎంతో కాలం తర్వాత వచ్చాడు, ఉద్యోగం సంపాదించి వృద్ధిలోకి వచ్చి పెళ్లి చేసుకుని వచ్చాడు. వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూడగానే తన యొక్క ప్రశంసానుభవాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. మరి కళ్ళు తన్వేత్మలో ఉన్నాడు మూసుకుని. దాంతో ఆ వచ్చిన వ్యక్తిని గమనించే స్థితిలో లేట. ఆ కారణంగా వచ్చిన వాడిని ఈ పెద్ద ఆయన గమనించలేదన్నమాట. మరి అతని ఎదురుగా నిలబడ్డాను. అయితే ఆయన గమనించట్లేదు, ఇంకా కళ్ళు మూసి తన్మయత్వంలోనే ఉన్నాడు. ఆ కుర్రవాడు కాస్త వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా కళ్ళుగా తెరవలేదన్నమాట. ఆ కారణంగా ఆ ఆనందానుభూతి నుండి ఆయన తేరుకోలేదు ఎవరైనా ఆ పెద్ద ఆయన. అంటే ఏంటి, ఆనందానికి లోనయ్యాడు, ఆనందాన్ని పొందుతున్నాడు, దాని నుంచి ఇంకా బయటపడలేదు ఎవరైనా ఈ పెద్ద ఆయన. ఆ అనుభూతిని చెరిపేయడానికి నేను సాధించలేదు. మరి ఆనందం పొందుతున్నాడు కదా, కాసేపు వెంటనే వెళ్ళి ఆయన కదిపేద్దాం, ఇంకా ఆశయ పొందుతాడని చెప్పి అనుకుని ఆయన కదిపేద్దాం అని చెప్పి అనుకున్నా కూడా ఇతను మాత్రం వచ్చిన వ్యక్తి మాత్రం అలాంటి సాహసం చేయలేదుట. అలానే మరో 4-5 నిమిషాలు దొరికిపోయాయి. మొత్తం మీద 5 నిమిషాల దాకా కూడా ఎదురు చూశాడు, ఆయన కళ్ళు తెలుస్తాడేమో అని చెప్పి. నాకు తెలియకనే నాలో ఓర్పు నశించిందనడానికి దర్శనంగా ఓ పొడిదొగ్గు గొంతును మెల్లగా పరామర్శించింది.
కానీ అనుకోకుండానే వాడి తెలియకుండానే అంటే వాడి ప్రయత్నం లేకుండానే అంటే వచ్చిన వాడి ప్రయత్నం లేకుండానే అతని ఓర్పు తగ్గిపోయింది అని చెప్పడానికి ఈ నిదర్శనంగా అంటే సాక్షిగా అంటే ఉదాహరణగా ఓ పొడి దగ్గు గొంతును మెల్లగా పరామర్శించింది. అతని గొంతులోంచి ఒక దగ్గు ఏర్పడిందిట. పొడి దగ్గర అనమాట. దగ్గగానే అది ఏం చేసింది, ఆ గొంతును మెల్లగా పరామర్శించింది అంటే మెల్లగా తాకిందనమాట. ఏంటేమిటి, ఆయన గొంతులోంచి అప్రయత్నంగా ఒక దగ్గు ఏర్పడింది. ఆ దగ్గు ద్వారా ఎప్పుడైతే దగ్గు వచ్చిందో ఆ ధ్వనికి ఆయన కాస్త కళ్ళు తెరిచాయట. ఎవరైనా ఈ పెద్ద ఆయన ఏకాగ్రతకు భంగం కలిగింది. ఇంతవరకు కళ్ళు మూసుకున్నాడు, తన్మయత్వంలో ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క చూసిన కారణం చేత. అయితే ఈ పొడి దగ్గు కారణంగా ఆయన యొక్క ఏకాగ్రత అంటే ఏమిటి, ఇంతవరకు కూడా ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తున్నాడు. అలాంటి ఆ ఏకాగ్రతకు భంగం కలిగిందిట. అంటే ఏకాగ్రత అంటే ఒకరి మీద ఎప్పుడో దృష్టి పెట్టాడు, దానికి కాస్త భంగం ఏర్పడింది. ఎవరికి, ఈ పెద్ద ఆయనకి. అప్పుడు అరమోడ్పు కనులతో నన్ను చూస్తూ, అరమోడ్పు కనులు అంటే సగం మూసిన కనులు, అలాంటి కనులతోటి నన్ను చూస్తూ ఎప్పుడు వచ్చావు బాబు అని అడిగారు. ఎవరైనా, ఈ పెద్ద ఆయన. ఎప్పుడైతే దగ్గగానే అరమోటు పూర్తిగా కళ్ళు ఇంకా పూర్తిగా తెరవలేదు, తెరుస్తూనే ఆయన చూసేట, వచ్చిన వాడిని చూసి ఎప్పుడు వచ్చావు బాబు అని చెప్పి అడిగాట ఈ పెద్ద ఆయన. అడగగానే ఆప్యాయత ఎలా ఉంటుంది అని అడిగితే అది ఆయన పిలుపులా ఉంటుందని చెప్పచ్చు అంటున్నాడు. ఆప్యాయత ఎలా ఉంటుంది అంటే ఆయన పిలుపులా ఉంటుందిట. ఎందువల్లంటే ఆయన పెద్ద ఆయన దగ్గరికి వచ్చిన వ్యక్తి వచ్చి ఒక దగ్గాడు. దగ్గగానే ఆప్యాయంగా పిలిచాడు ఆయన, రా బాబు రా అని. ఎప్పుడైతే చాలా ప్రేమగా పిలిచాడో ఆ పిలుపు ఎలా ఉందంటే మరి ఆప్యాయత చూపించినట్లుగా ఉందిట అని చెప్పి అన్నాడు. అదృశ్యవంతుడికి కన్నిటితో అభిషేకం జరుగుతున్నప్పుడు నీ వద్దకు ఒక అదృశ్యవంతుడి కుమారుడు వచ్చాడు, ఒక పిల్లవాడు వచ్చాడు. వాడిని మీరేం చేస్తున్నారు, మీ కన్నీళ్లతోటి అభిషేకం చేస్తున్నారు. అంటే ఏమిటి, నీ కన్నీటిని ఆయన మీద, ఆ కురవాడి మీద మరి వర్షిస్తున్నారు. ఆ సమయంలో వచ్చానన్నట ఎవరైనా, ఈ పెద్ద వచ్చినవాడు. నా మాట చెవిన పడడంతో ఆయన పెదవులు అందమైన వంపులు సంతరించుకున్నాయి. ఎప్పుడైతే నా మాట అంటే ఏమిటి, అదృశ్యవంతుడి కన్నిటితో అభిషేకం చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాటలకు వినేసరికల్లా అనుకోకుండా ఆయన పెదవులు కాస్త చాలా అందంగా అంటే ఏమిటి, ఆ చూడడానికి కూడా చాలా అందంగా కనిపించే విధంగా ఒక్కసారిగా అంటే చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఉందన్నమాట. ఎవరికి, ఆయన యొక్క మొహంలో ఆ పెదాల దగ్గర నుంచి అలా వస్తుందన్నమాట. ఆ వంపుల సందుల్లో చిరునవ్వు చిత్రంగా ఎరుక్కునుంది. ఎప్పుడైతే ఆ పెదాల్లోంచి అది పెదాలు దగ్గర నవ్వు ఏర్పడుతుందో అలాగా ఆ చిరునవ్వు కనపడిందిట ఈ వచ్చిన వాడికి. అవును బాబు, నిజంగా అతను అదృష్టవంతుడే అంటున్నట్ట. అవును బాబు, నిజంగా అతను అదృష్టవంతుడే, ఇచ్చిన కురవాడు చాలా అదృష్టవంతుడు, నిజమే అని చెప్పి అన్నట్ట. ఎందువల్ల అనుభూతికి పరాకాష్ఠ తృప్తి. ఎప్పుడైతే అనుభూతి అంటే ఏంటి, ప్రత్యక్ష జ్ఞానం అంటే ప్రత్యక్షంగా చూడడం. ఎప్పుడైతే ప్రత్యక్షంగా చూసామో ఆ చూడడానికి ఆటోమేటిక్గా ఏర్పడుతుంది, తృప్తి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యక్ష జ్ఞానానికి పరాకాష్ఠ ఏంటయ్యా అంటే తృప్తి. ఆ మాట అంటుంటే అతని మొగం తృప్తితో వెలిగిపోతూ ఉంది. ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాట వింటుంటే మరి అతని మొగం కాస్త మరి తృప్తితోటి ఆనందంగా ఉందట. కుతూహలంతో అతన్ని చూస్తూ నిలబడ్డాను. ఎవరిని, ఆ పెద్ద ఆయన చూస్తున్నట్ట. కూర్చో బాబు కూర్చో, ఆ అదృష్టవంతి కథ చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నానే కానీ ఎందుకో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. కూర్చోమన్నాడా వచ్చిన వాడిని. ఆ తర్వాత ఏ అదృష్టవంతుడి గురించి ఎప్పుడైతే చెప్పాడో ఆ కురవాడి యొక్క కథ చెప్పాలని చెప్పి చాలాసార్లు అనుకున్నట్ట. అయితే ఏదో కారణం చేత మరి అది కాస్త అది చెప్పకుండా వాయిదా పడుతూ వచ్చిందిట. ఎవరితోటి, ఈ వచ్చిన వాడితోటి అని చెప్పి అన్నాడు. తర్వాత ఇంకా ఏం జరిగిందో తర్వాత చూద్దాం. ఇప్పుడు మరి గ్రామర్ పార్ట్ చూద్దాం. మరి జాతీయాలు. కళకళలాడు ఆనందాన్ని కలిగించుట, కళకళలాడు ఆనందాన్ని కలిగించుట, కళకళలాడు ఆనందాన్ని కలిగించుట. మా పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శనతో కళకళలాడింది. మా పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శనతో కళకళలాడింది. అంటే సైన్స్ ఎగ్జిబిషన్ ఏదో ఏర్పాటు చేస్తే సైన్స్ కాంగ్రెస్ కానీ దాంతో ఇది కాస్త అయింది. ఇంకా జనులంతా రావడంతో మరి కళకళలాడిపోతా అంట ఆ పాఠశాల కాస్త. ఇక పానకంలో పుడక మధ్యలో ఆటంకం కలిగించుట, పానకంలో పుడక మధ్యలో ఆటంకం కలిగించుట. మా అన్నయ్య ప్రతి విషయంలోనూ పానకంలో పుడకలా అడ్డుపడుతూ ఉంటారు. మా అన్నయ్య ప్రతి విషయంలోనూ పానకంలో పుడకలా అడ్డుపడుతూ ఉంటారు. మా అన్నయ్య ప్రతి విషయంలోనూ పానకంలో పుడకలా అడ్డుపడుతూ ఉంటారు. అంటే పానకంలో పుడకంటే పానకంలో పుల్ల మొక్కలు అన్నమాట. పానకంలో పుల్ల మొక్క ఉంటే మన గడలో తాగుతున్నాం, పుల్ల మొక్క వస్తే ఏం చేస్తాం, మధ్యలో ఒకసారి ఆపి మూల ఒక పడేసి మిగిలిన తాగుతాం. అలాగా ఈయనకు అన్నయ్య
ప్రతి విషయంలో అడ్డుపడుతున్నాడట ఆ పిల్లాడి విషయంలో, తమ్ముడి విషయంలో. నెక్స్ట్ పక్కలో బల్లెం, మన పక్కనే దాగి ఉన్న శత్రువు, మన పక్కనే దాగి ఉన్న శత్రువు. పాకిస్తాన్ దేశం భారతదేశానికి ఎప్పుడు పక్కలో బలమే, పాకిస్తాన్ దేశం భారతదేశానికి ఎప్పుడు పక్కలో బలమే అంటున్నాడు. ఇక శ్రీకారం చుట్టూ అంటే ప్రారంభించుట. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింది అంటే ఏమిటి, మొదలుపెట్టడం సిద్ధమైంది ప్రజల యొక్క క్షేమం కోసం. ఇక కొట్టిన పిండి చాలా తేలిక అంటే తన అధీనంలో ఉండుట. మా తమ్మునికి లెక్కలు చేయడం కొట్టిన పిండి అంటే తమ్ముడు లెక్కలు బాగా చేస్తాడు, అది సులభంగా ఉంటుంది, వాడికి తేలిగ్గా ఉంటుంది అనమాట. ఇక కళ్ళు నెత్తికెక్కు గర్వపడుట. అధికార గర్వంతో కళ్ళు నెత్తి ఎక్కడం మంచిది కాదు. అంటే అధికారం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ గర్వంతో కళ్ళు నెత్తికి కొంతమంది చేయని పనులు చేస్తూ ఉంటారు, అంటే గర్వం పొంది అలా చేయడం మాత్రం మంచిది కాదు అంటున్నాడు. ఇక తిరోధకాలు ఇచ్చు వదిలివేయు. నా మిత్రుడు 8వ తరగతిలోనే చదువుకు తిరోధకాలు ఇచ్చాడు అంటే వదిలిపెట్టేసాడు, చదువు ఆపేశాడు. తూర్పారబట్టు విమర్శించుట. ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నాయి అంటే విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఏదో చేస్తోంది, కొన్ని ప్రయత్నాలు, దాన్ని ప్రతిపక్షాలు కాస్త విమర్శిస్తున్నాయట. ఇక చేజారిపోవు ఊడిపోవు. అవినీతికి పాల్పడిన అధికారి ఉద్యోగం చేజారిపోయింది, ఉద్యోగం కాస్త పోయింది. ఒకసారి చూడండి. కళకళలాడు ఆనందాన్ని కలిగించుట. మా పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శనతో కళకళలాడింది. పానకంలో పుడక, మధ్యలో ఆటంకం కలిగించుట. మా అన్నయ్య ప్రతి విషయంలోనూ పానకంలో పుడకలా అడ్డుపడుతుంటారు. పక్కలో బల్లెం, మన పక్కనే దాగి ఉన్న శత్రువు. పాకిస్తాన్ దేశం భారతదేశానికి ఎప్పుడు పక్కలో బల్లమే. శ్రీకారం చుట్టూ ప్రారంభించుట. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింది. కొట్టిన పిండి చాలా తేలిక తన అధీనంలో ఉండుట. మా తమ్మునికి లెక్కలు చేయడం కొట్టిన పిండి. కళ్ళు నెత్తికెక్కు గర్వపడుట. అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కడం మంచిది కాదు. తిరోధకాలిచ్చు వదిలివేయు. నా మిత్రుడు 8వ తరగతిలోనే చదువుకు తిరోధకాలిచ్చాడు. తూర్పారబట్టు విమర్శించుట. ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నాయి, చేజారిపోవు ఊడిపోవు. అవినీతికి పాల్పడిన అధికారి ఉద్యోగం చేజారిపోయింది. ఇవ మాకు గ్రామరు జాతీయాలు మరియు పాఠం అయింది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి అడగండి.